నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను రామాలయం నుంచి ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి వైకుంఠ ద్వారం వద్ద శ్రీరామచంద్రమూర్తిని, ఆయనకు అభిముఖంగా సీతమ్మను ఉంచారు. సీతమ్మ రామయ్యల గుణగుణాలను వర్ణించిన తర్వాత మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ అర్చకులు మాలా పరివర్తన వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి ముందు జరిగే నిశ్చితార్థమే ఎదుర్కోలు వేడుక. శుక్రవారం ఉదయం మిథిలా ప్రాంగణంలో సీతారాముల పరిణయోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మీరు కూడా ఒప్పుకున్నారు, మా వాడు రామచంద్రుడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ ప్రసన్నత్వము ఉన్నదయ్యా అంటే, ప్రకాశత్వము ఉందయ్యా అంటే, చంద్రే లక్ష్మీ ప్రభా సూర్య అంటూ వాల్మీకి మహర్షి చెబుతాడు. చంద్రుల్లో ఉన్నటువంటి లక్ష్మీతనం ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో, అది ఎవరిదైతే అంటే రాముడిది అని చెప్పారు. అదిగోండి, అటువంటి రాముడికి అటువంటి ప్రకాశం కలిగిందయ్యా అంటే అమ్మవారి వల్లే కలిగింది, అమ్మవారి వంశమూల పురుషుడైనటువంటి చంద్రుడి వల్లే కలిగింది అని మనం చెప్పవచ్చు. అటువంటి గొప్పతనము చంద్రుల్లో ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రామచంద్రమూర్తి జన్మించినటువంటి రాశి ఏదయ్యా అంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నము. దీనికి అధిపతి కూడా చంద్రుడే. కాబట్టి ఆ ప్రసన్నత్వం మొత్తం కూడా ఎవరి నుంచి వచ్చిందయ్యా అంటే అదిగోండి ఆ చంద్రుడి నుంచి, మా అమ్మవారి నుంచే వచ్చిందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అంతేగాక చంద్రుడు చంద్రవంశాన్ని ఎంచుకొని మా అమ్మవారు అయోనిజగా ఆవిర్భవించారు. ఇది మా అమ్మవారికి ఉండేటువంటి గొప్పతనం. అంటే జనక మహారాజు ఇందాక మీరు చెప్పారు, సరైన వాడు యోగ్యుడైనటువంటి వాడు లభించాడని. ఆ జనక మహారాజు కూడా చాలా గొప్పవాడు. దశరథుడు భయపడ్డాడు, కానీ జనక మహారాజు అమ్మవారు ఆయనకి లభించగానే సాక్షాత్తుగా ఈమె లక్ష్మి నాకు లభించింది కాబట్టి వాళ్ళకి ఆ వంశంలో వచ్చినటువంటి శివధనస్సుని పణంగా పెట్టి దాన్ని ఎవరైతే విరుస్తారో వారికి నా అమ్మాయి దాస్ గారు అంటారు, నాయన నిన్ను కంటేనే అది గొప్ప కానుపు. అంటే రాముణ్ణి ఎవరు ప్రసవించారో అదే గొప్ప కానుపు. అంటే రాముడి లాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది పుడితే అది గొప్పతనం అన్నాడు ఆయన రామదాసు గారు. అంటే కనుక రాముడి గొప్పతనం, రాముడిగా మహావిష్ణువు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే కౌసల్యాదేవి గర్భంలో 12 నెలల పాటు ఉండి అవతరించాడు. కనుక ఆ విధంగా చూసినా సీత కంటే రాముడు మహాదయశాలి, చాలా గొప్పవాడు. ఎలా అవతరించాలి, ఎలా దిగాలో తెలిసినటువంటి వాడు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడు రామచంద్ర. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకకు ఈసారి కూడా భారీగా భక్తులు తరలి రానున్నారు. రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే
మహోత్సవం సంపూర్ణ వైదిక సంప్రదాయంలో నిర్వహించబడుతుంది. స్వామివారికి సింహాచలం దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరపున మంత్రి సమర్పిస్తారు. ఉదయం సుప్రభాతం, బాలభోగం, అర్చనలు జరుగుతాయి. మధ్యాహ్నం ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో కన్యాదానం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, లాజహోమం వంటి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. భక్తులు తలంబ్రాలు సమర్పించి ఈ దైవిక వేడుకలో భాగస్వాములవుతారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థ గ్రామంలో వేయించేసిన శ్రీ రామస్వామివారి దేవస్థానం నందు శ్రీరామనవమి రోజున ఘనంగా కళ్యాణోత్సవం చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించడం జరుగుతుందండి. భక్తులందరికీ కూడా ఎండ తగలకుండా ఉండే విధంగా మొత్తం టెంట్లన్నీ వేయించడం జరిగింది. అదేవిధంగా శానిటరీ పనులు చేయించడం, టెంపరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయించడం, భక్తులందరికీ కూడా స్వామివారి తలంబ్రాలు అందే విధంగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించి భక్తులందరికీ అందే విధంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయించడం జరిగిందండి. శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. వేకువజామున శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించి అనంతరం స్వర్ణరథంలో కొలువుదీర్చారు. మరో పర్యాయం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వర్ణరథాన్ని ఆలయం ఎదురుగల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, మళ్ళీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, మేళతాళాలతో ఊరేగించారు. స్వర్ణరథంలో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుక కొనసాగింది. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ రూపమన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. చామంతులు, మల్లెలతో అమ్మవారిని అర్చించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని 1,00,000 చామంతులతో అర్చించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రకాల పూలతో అమ్మవారికి పుష్పార్చన చేస్తారు. శ్రీరామనవమి ఆస్థానానికి సిద్ధమవుతున్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని గత 3 రోజుల్లో 2,33,000 మందికి పైగా దర్శించుకోగా ఇప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతోంది. సగటున దాదాపు 75,000 నుంచి 80,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలో ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. గత 3 రోజుల్లో స్వామివారి హుండీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 14 కోట్ల ఆదాయం లభించింది. ఇవి కాకుండా వివిధ ట్రస్టులకు భక్తులు సమర్పిస్తున్న విరాళాలు కూడా భారీ మొత్తంలోనే ఉంటున్నాయి. తాజాగా ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రీటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్ 40 లక్షల రూపాయలు, హైదరాబాద్కు చెందిన వి శ్రీ భవేష్ చౌదరి 10,07,000, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో భక్తుడు పొనకాల నాగేంద్రరావు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తీతీదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ ఉప్పాల చక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. అటు భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారికి విశేష కానుకలు, విరాళాలు విరివిగా అందుతున్నాయి. వివిధ ట్రస్టులకు కూడా భారీ విరాళాలు చేరుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరసనగండ్లగుట్టలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ ఉత్సవాలు వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ చైర్మన్ రామశర్మ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్లగొండ నుంచి వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. వేడుకల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి అభిషేకం, అర్చనలు, వేద పారాయణం జరుగుతాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడి స్వామివారికి కోర మీసాలు ఉండడం విశేషం. స్వామివారిని మీసాల రామచంద్ర స్వామిగా భక్తులు కొలుస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తోత్సవం నిర్వహించారు. ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భక్తోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మూలమంత్ర హవనం, యాగం నిర్వహించారు. వేములవాడ రాజన్న క్షేత్రం శ్రీరామ కళ్యాణోత్సవానికి ముస్తాబయ్యింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవం జరగనుంది. కళ్యాణం పూర్తయిన వెంటనే భక్తులకు భీమన్న దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామివార్లకు రథోత్సవం జరగనుంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీరామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం మూల విరాట్ శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దివ్య కళ్యాణ వేడుక జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో అనాదిగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహించడానికి కొరకై ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శ్రీరామ నవమి నాడు 27వ తారీఖు నాడు శుక్రవారం నాడు మనకు ఉదయం స్వామివారికి ఆంతరంగికంగా సేవలుంటాయి. ఉపనిషత్తుల ద్వారా అభిషేకము, పరివార దేవతలకు అభిషేకాలు మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపి స్వామివారికి ఆంతరంగికంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తోత్సవాన్ని శివార్చన వేదికగా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ సీతారామాలయంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శివ పార్వతుల పరిణయ మహోత్సవం భక్తులను పరవశులను చేసింది. తొలుత శ్రీ సీతారామస్వామికి వేద పండితులు ఫల పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రుద్రహోమం, చండీ హోమం, పూర్ణాహుతి గావించారు. వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ పర్వం నిర్వహించారు. నెల్లూరు బాలాజీనగర్ చివర పద్మావతి నగర్లోని శ్రీ సాయి అద్దాల మందిరంలో 25వ అఖండ సాయినామ సంకీర్తన మహాయజ్ఞం ఘనంగా పరిసమాప్తమయ్యింది. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ క్రతువు వారం రోజుల పాటు కొనసాగింది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామాన్ని 7 రోజుల పాటు స్మరిస్తూ భక్తులు పరవశులయ్యారు. చివరి రోజు సాయంత్రం భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని హనుమాన్ నగర్లోని పురాతన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏకకాలంలో ప్రసన్నాంజనేయ స్వామివారితో పాటు విజయ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ద్వారపాలక, ఉష్ణవాహన, శిఖర, నూతన శిలాధ్వజ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ వేడుకలు భక్తుల జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణల నడుమ కన్నుల పండువగా కొనసాగింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.